ఇక డీటెయిల్స్ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలోని న్యూ సైన్స్ కళాశాల లెక్చరర్లు పట్టభద్రులు తమ ఓటును వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజశేఖర్ రెడ్డికే వేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థించారు. హన్మకొండ హంటర్ రోడ్లో గల న్యూ సైన్స్ కళాశాలలో టీఎస్ పాస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను సరిపోల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కేసీఆర్ ఆశీర్వాదంతో ఎక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన పల్లా రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ధ్యాసం వినయ్ భాస్కర్, కళాశాల యజమాన్యం సంగని మల్లేశ్వరరావు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. ఏం చేసి బీజేపీ కొట్టేయాలని చెప్పండి. మీరు ఎడ్యుకేటర్స్ ఒక్క పని చేసేదా? ధరలు పెంచి పారేసి మేమైతే ధరలు పెంచలే. ఇవాళ మీకు తాగే నీళ్ళకు రేపు మిషన్ మగినంత 400 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంటింటికి నీళ్లు ఉగాది నాడు నుంచి ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ₹1 మరి వరంగల్ సిటీని ఎట్లా పాలు చేస్తున్నారు మీరు ఒకసారి చూస్తున్నారు. మన నేను వినయ్ భాస్కర్ గారు నరేందర్ కూర్చొని 250 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇప్పించి నిధులు తీసుకెళ్తారు. వరంగల్ సిటీ ఒక 6 నెలల లోపల ఎదుర్కొన్న మారుతుందో మీరు చూడండి. మరియు ఆఖరికి లేబర్ పనికి దుకాణాలలో పనిచేసే పరిస్థితి ఈ కరోనా కల్పించింది. అందుకే మేము ప్రభుత్వానికి మొదటి దగ్గర అధికారుల దగ్గర లేక ముఖ్యమంత్రి దగ్గర పెట్టి దాని యొక్క సమస్యల సాధన కోసం ఇప్పటి వరకు నేను ముందున్నాను. నా దగ్గరికి రానప్పుడు నేనేం చేయలేను. నా దగ్గరికి వచ్చే సమస్య చెప్పినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం చూపించే విధంగా నేను పనిచేశాను. అదేవిధంగా చాలా మంది ప్రైవేట్ టీచర్స్ అందరి మనసులో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మంచి మనిషి, అందరికీ సహాయం చేస్తున్నాడు. ఇవాళ అనేక మందికి బీజేపీ ఎంపీలో కాదు కూడా ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ చేసిన ఆదిలాబాద్ కూడా మెడికల్ కాలేజ్ ప్రపోజల్ చేసిన మనం మైబాద్ పంపించినాం, జంగం పంపించినాం. మనం ఒక్కటి ఇయ్యలేదు. ఆంధ్రాకి 7 మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏం చేసి బీజేపీ కొట్టేయాలని చెప్పండి. మీరు ఎడ్యుకేటర్స్ ఒక్క పని చేసేదా? ధరలు పెంచి పారేసి